హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందూస్ వరల్డ్. ఇవాళ అయితే నేను బతుకమ్మ ఫెస్టివల్ కోసం అయితే బ్లౌజ్ని అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. సో ఆ బ్లౌజ్ కటింగ్ వీడియోనే ఇది. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చాలా ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ నెక్ డిజైన్స్ అయితే ఈ వీడియోలో డ్రా చేసి చూపిస్తున్నాను ఎలా కటింగ్ చేసుకోవాలో. అండ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నది స్కాలప్ నెక్ అండ్ బ్యాక్ హై నెక్ కదా. సో ఇదైతే పట్టు శారీ. సో ఆ పట్టు శారీకి సూట్ అయ్యేలాగా నెక్స్ అయితే పెట్టుకుంటున్నాను. షోల్డర్ విడ్త్ వచ్చేసి 6, నెక్ విడ్త్ వచ్చేసి 3 పెట్టుకున్నాను అండ్ షోల్డర్ 3 పెట్టుకున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ అయితే 6.5 తీసుకున్నాను అండ్ ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను స్కేల్తో అయితే. అండ్ ఇక్కడ నేను నెక్ హైట్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది హై నెక్ కాబట్టి. సో 3 అయితే సరిపోతుంది మనకు. అండ్ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నందుకు 1/2 ఇంచ్కి డ్రా చేసుకొని కార్నర్లో ఇలా రౌండ్ షేప్లో అయితే డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఆర్మ్ హోల్ డ్రా చేసుకుంటున్నాను. 1.5 ఇంచ్కి మెజర్ చేసుకొని ఇలా నేను చూపించిన విధంగా రౌండ్ షేప్లో అయితే డ్రా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ సైజ్ తీసుకుంటాను. ఇక్కడ 8.5 ఉంది నా చెస్ట్. సో నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. అండ్ కింద కూడా సేమ్ మనం అలాగే ఒక 1/2 ఇంచ్కి తగ్గించి మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ బ్లౌజ్కి అయితే కింద డాట్స్ రావు, ఎందుకంటే కింద డిజైన్ పెడుతున్నాను కాబట్టి. సో ఇక్కడ నేను చూపించిన విధంగా 1.5కి మెజర్ చేసుకొని ఇలా క్రాస్ లైన్ అయితే గీసుకోవాలి. అండ్ నేను ఇక్కడ మెజర్మెంట్స్ అయితే అయిపోయింది. సో కటింగ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ మనం కటింగ్ చేసుకున్న బ్యాక్ని అయితే ఇలా మళ్ళీ లైనింగ్ క్లాత్ మీద వేసుకొని ఫ్రంట్ కూడా మెజర్మెంట్స్ తీసుకోవాలి. సో నేను ఇక్కడ అలా వేసుకొని స్ట్రైట్ లైన్ అయితే స్కేల్తో డ్రా చేసుకుంటున్నాను. సో బ్యాక్ ఎలా ఉందో యాస్టీస్గా ఫస్ట్ అయితే అలా మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. అండ్ నెక్స్ట్ నేను అలా మెజర్మెంట్ తీసుకున్నాక మళ్ళీ ఇక్కడ స్కేల్తో అయితే డ్రా చేసుకుంటున్నాను నేను. అండ్ ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి ఫ్రంట్ ఆర్మ్ హోల్కి అయితే, ఎందుకంటే ఫ్రంట్ కొంచెం మనం ఇలా లొంత తీస్తామని అంటాం కదా. సో దానికోసం అయితే ఒక 1/2 ఇంచ్ తగ్గించి మళ్ళీ ఇలా ఆర్మ్ హోల్ అయితే రౌండ్గా డ్రా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను నెక్ని అయితే డ్రా చేస్తున్నాను. నేనైతే ఇక్కడ 6.5 తీసుకున్నాను నెక్ హైట్, విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. అండ్ ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి స్కేల్తో అయితే. అండ్ ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి విడ్త్ వచ్చేసి 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి వీడియోలో నేను చూపించిన విధంగా. ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ నేను డాట్ పెట్టుకునే దగ్గరికి క్రాస్ లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా అయితే లైన్ గీసుకున్నాను. సో ఇప్పుడు మనకు నెక్ షేప్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను దీనికి స్కాలప్ బార్డర్ అనుకున్నాను. ఇక్కడ ప్రిన్స్ కట్ కోసం అయితే నేను మెజర్మెంట్ తీసుకున్నాను. నా చెస్ట్ హైట్ వచ్చేసి 9.5 అండ్ ఇక్కడ నేను 9.5కి మార్క్ చేసుకొని విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇలా నేను చూపించిన విధంగా అయితే డ్రా చేసుకోవాలి స్కేల్తో. అండ్ ఇట్లా ఆర్మ్ హోల్కి మిడిల్కి మనం దీన్ని అయితే ఈ లైన్ని కనెక్ట్ చేసుకుంటూ ఇలా డ్రా చేసుకోవాలి ప్రిన్స్ కట్ అనేది. సో ఇక్కడైతే నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను స్కాలప్ నెక్ అనుకున్నాను కాబట్టి సో నేను జెండు బామ్ యూజ్ చేసి అయితే స్కాలప్ డిజైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఫైనల్గా అయితే మెజర్మెంట్స్ డ్రా చేయడం అయిపోయింది. సో ఇప్పుడైతే కటింగ్ చేస్తున్నాను.
క్లాత్ కటింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా అయితే వేసుకొని లైనింగ్ క్లాత్ని ఇలా అయితే కటింగ్ చేసుకోవాలి. కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్స్ట్రాగానే కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ అయితే ముందే కట్ చేసుకోవద్దు, స్టిచ్చింగ్ చేశాక కటింగ్ అయితే చేసుకోవాలి మనం. అప్పుడే నెక్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది, మనకు బ్లౌజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదైతే బ్యాక్. అండ్ ఇప్పుడు ఫ్రంట్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ కటింగ్ కూడా అయిపోయింది మనకైతే. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు యూజ్ అయితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ వీడియోలో నేను చూపించిన విధంగా అయితే క్యాన్వాస్ పేపర్ నెక్ వేయడం వల్ల మనకు నెక్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది. స్టిచ్చింగ్ వీడియో అయితే తీయలేదు, ఫైనల్గా అయితే స్టిచ్చింగ్ చేశాక బ్లౌజ్ ఇలా ఉంటుంది.